ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బహుశా ఈ రోజు నైట్కి నేను రాకపోవచ్చు. బేబీ జాగ్రత్త. అమ్మయ్యా, ఇంటి దగ్గర ఉండిపోతారేమో అని టెన్షన్ పట్టాను. వెంటనే వెళ్ళిపోతున్నారన్నమాట. మీరొచ్చారని ఆనందపడేలోపే వెళ్ళిపోతున్నారు. నాకెంత బాధగా ఉందో తెలుసా? పోనీ ఉండిపోమంటావా? ఎంత అర్జెంట్ పని లేకపోతే రమ్మని ఫోన్ చేస్తాడు. వెళ్ళకపోతే బాధపడతారు. వెళ్ళి రేపు ఉదయం వచ్చేయండి. ఓకే, బాయ్. బాయ్. ఆ బాలు అర్జెంటుగా 10 లక్షలు కావాలని పాపం టెన్షన్ పడుతున్నాడు. వచ్చి తీసుకెళ్తాడు. హలో సత్య. బాలు, నువ్వు 10 లక్షలు అడిగావు కదా, వెంటనే ఇంటికొచ్చేయ్. నీకు కావలసిన 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలు వచ్చాయా? ఎలా వచ్చాయి? ఇంటికొచ్చాక మొత్తం వివరంగా చెప్తాను. ముందు నువ్వు వచ్చేసేయ్. 10 మినిట్స్ లో నీ దగ్గరుంటాను. ఎన్ని నాటకాలు ఆడుతున్నావే! ఇంకాసేపట్లోనే నీ విషయాలన్నీ బయటపడబోతున్నాయి. బావా, నేను చెప్పానా నువ్వు డబ్బులిచ్చిన మరుక్షణమే ఆ సత్య బాలుకి ఫోన్ చేస్తుందని? నేను చెప్పినట్టుగానే వస్తాడు చూడు. అవును పున్నమి, కట్టుకున్న భర్తని మోసం చేసి పరాయి మగాడితో కులుకుతున్న ఇలాంటి ఆడదాన్ని నరికి ముక్కలు చేసినా పాపం లేదు. బావా, నువ్వు ఆవేశపడుకో. నువ్వు ఫీల్ అవుతున్నావు కట్టుకున్న మొగుడువని. కానీ సత్య అలా ఫీల్ అవడం లేదు కదా. గదిలోకి వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది సావిత్రి వదిన నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో. సరే, గదిలో ఉందేమో చూద్దాం పదండి. అయ్యో, పున్నమి చిన్న సాయం చేయమని అడిగితే కాదనలేకపోయాను. ఇప్పుడు తిరిగి తిరిగి నామడికి చుట్టుకునేలా ఉంది. ఇప్పుడెలా? అయ్యో, అంటే అత్తయ్య గారు నేను చీర శుభ్రం చేసుకున్నానని చెప్పారనమాట. అయ్యో, ఇప్పుడేం చేయాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.